ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 91:15. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. శ్రమలు వచ్చినప్పుడు మనల్ని అందరూ విడిచిపెట్టేస్తారు. యోబు జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టేస్తారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, శ్రమలో నేను నీకు తోడై ఉంటాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అంట ఉన్నాడు. చాలా అద్భుతమైన సంఘటన మనం చూద్దాం. క్రీస్తు శకం 10వ శతాబ్దంలో ఈజిప్ట్ దేశాన్ని ఖాలిఫ్ అల్ ముయిజ్ పరిపాలించేవాడు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో ఆయన నీ పక్షాన ఉండి నీకు అసాధ్యమైన దాన్ని సుసాధ్యంగా చేసే దేవుడు మనకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో మరి యొక్క ఖాలిఫ్ అల్ ముయిజ్ పరిపాలిస్తూ ఉన్నాడు. అతని దగ్గర జాకోబ్ బెన్ కల్లిస్ అనే ఆర్థిక మంత్రి ఉండేటువంటి వాడు. ఇతడు పుట్టుకతో యూదుడైనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేలాగున ముస్లిం మతాన్ని స్వీకరించాడు. అతడు క్రైస్తవ మతాన్ని ద్వేషించేవాడు. క్రైస్తవం అనేటువంటిది తప్పుడు మతం అని చెప్పి నిరూపించాలనుకున్నాడు. క్రైస్తవులతో వేదాంత పోటీ నిర్వహించి ఎవరి మతము గొప్పతో తేల్చాలని ఖాలిఫ్ దగ్గర పట్టుబట్టాడు. ఖాలిఫ్ దానికి అంగీకరించాడు. క్రైస్తవుల తరపున గొప్ప వేదాంత పండితుడైనటువంటి మరి ముకాఫా అనే బిషప్ గారు పాల్గొన్నారు. బిషప్ గారి యొక్క ఆత్మీయ జ్ఞానము ముందు జాకోబు నిలవలేకపోయాడు. ఈ ఓటమికి అతడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా క్రైస్తవ్యాన్ని ఈ యొక్క ఈజిప్ట్ నుంచి తుడిచివేయాలని చెప్పి కంకణం కట్టుకున్నాడు. ఒక దినాన్ని అతడు ఏం చేశాడంటే ఖాలిఫ్ గారి దగ్గరకు వచ్చి, రాజా, యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుంచి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు అని చెప్పారు. ఒకవేళ క్రైస్తవ్యమే సరైనదైతే కైరో నగరానికి వెలుపలనున్న ఆల్ ముకట్టం అనేటువంటి పర్వతాన్ని కదిలించమనండి అని రెచ్చగొట్టాడు. ఖాలిఫ్ అతని మాటలు నమ్మి క్రైస్తవ మత పెద్దలను పిలిపించి 3 అంశాలను వారి ముందుంచాడు. మీరు పర్వతానైనా కదిలించాలి, లేదా ఈజిప్టులోని క్రైస్తవులందరూ ఇస్లాంలోకి మారిపోవాలి, లేదా క్రైస్తవులందరూ వారి యొక్క ఆస్తిపాస్తులను విడిచిపెట్టి ఈజిప్టుని విడిచిపెట్టి వదిలి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలి. ఈ విధంగా 3 ఆప్షన్స్ ఇచ్చాడు. క్రైస్తవ మత పెద్ద అయినటువంటి ఎఫ్రాయిం గారు 3 దినాలు గడువేమని చెప్పి వేడుకొన్నారు. ఖాలిఫ్ గారు దానికి అంగీకరించారు. ఆ దేశంలోని క్రైస్తవులందరూ ప్రభు తన సంఘాన్ని నిలబెట్టులాగున పట్టుదలగా ప్రార్థన చేయాలని కోరాడు. వారంతా 3 పగళ్ళు 3 రాత్రులు ఎడతెగక పట్టుదలగా ప్రార్థన చేశారు. 3వ దినాన ఎఫ్రాయిం చాలా ఆందోళనకు గురయ్యాడు. గుడికి వెళ్ళి తమను కాపాడమని ప్రభుని వేడుకున్నాడు. అప్పుడు ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో సిమియోను అనేటువంటి చర్మకారుని ద్వారా ప్రభు ఆ పర్వతాన్ని కదిలించబోతున్నాడు అని బయలుపరచబడింది. తాను దర్శనం చూసిన సిమియోనును కనుగొన్నాడు. సిమియోను మరి దానిని అంగీకరించాడు. 4వ దినాన ఎఫ్రాయిం ఖాలిఫ్ దగ్గరికి వెళ్ళి ప్రభు ఆ పర్వతాన్ని కదిలించబోతున్నాడని చెప్పాడు. ఖాలిఫ్ తన అధికార గణంతో కలిసి పర్వతం దగ్గరికి వచ్చారు. ఎఫ్రాయిం, సిమియోను ఇంకా కొంతమంది మత పెద్దలు క్రైస్తవులను తీసుకొని ఆ పర్వతాన్ని సమీపించారు. సిమియోను నాయకత్వంలో వారంతా కూడా మోకరించి తలలు వంచి, ప్రభువా మమ్మను కరుణించుము అని మొరపెట్టారు. ఆ సమయంలో భూమి కంపించింది. పర్వతం యొక్క అడుగు భాగంలోనున్నటువంటి ఆ శిలలు పగలడం ప్రారంభించాయి. క్రైస్తవులంతా తమ తలలను పైకెత్తి మరి గర్వంగా మరి ఆ పర్వతాన్ని ఏవో అదృశ్య హస్తాలు పట్టుకొని, కంటికి కనిపించినటువంటి హస్తాలు ఇలా పట్టుకొని పైకెత్తినట్లుగా అది పైకి లేచింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎంత పైకి లేచిందంటే దాని క్రింద నుండి సూర్యకిరణాలు కూడా అవతల వైపుకు ప్రయాణించాయి. ఆమేన్. వారు తమ తలలను వంచి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉండగా
పర్వతము క్రిందికి దిగింది. వారు మరలా తమ తలలు పైకెత్తగా పర్వతం పైకి లేచింది. మరలా వారు తమ తలను కిందకి దించగా పర్వతం కిందకి దిగింది. ఈ విధంగా 3 సార్లు జరగగా కాలిఫ్ మరియు అతని అధిపతులు భయాభ్రాంతులైపోయి ఎఫ్రాయిము గారి దగ్గరకు వచ్చి, దయచేసి దీనిని ఆపు చేయండి, యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని ఒప్పుకుంటున్నాం అని చెప్పి బ్రతిమాలాడంట. దీని పర్యవసానంగా ఈజిప్టులో క్రైస్తవం నిలబడింది. క్రైస్తవుల విశ్వాసం బలపడింది. అనేక మంది యేసుక్రీస్తును అంగీకరించారు. చివరికి కాలిఫ్ కూడా రాజ్యాన్ని తన కుమారునికి అప్పగించేసి క్రైస్తవ్యాన్ని స్వీకరించి శాశ్వత జీవితాన్ని ఒక క్రైస్తవ మఠంలో గడిపినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటను మనం ధ్యానించాం. 91 కీర్తన 15వ వచనంలో, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతనిని విడిపించి గొప్ప చేస్తాడంట. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను విడిపించడం మాత్రమే కాదు, నిన్ను గొప్ప చేస్తూ ఉన్నాడు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడు మన ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు మన జీవితంలో కలుగు చేసుకుంటున్నాడు. గొప్ప గొప్ప కార్యాలను మన ద్వారా ఆయన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క అద్భుతమైనటువంటి సంఘటన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరి ఆత్మలో పురుకొల్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ జీవితాలను వెలిగింపునిచ్చాడు. నమ్మని ప్రతి వారు మరి అనుభవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.